వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఒక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టిందే లేదు. ఎందుకు రాలేదు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా చాలా వరకు నిందలేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రము చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ నేతలైతే కొన్ని విధాలుగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఓడిపోయిన బెంగతో ఫామ్ హౌస్కే అంకితం అయ్యిండు, అతను మద్యం సేవిస్తూ కూడా కేసీఆర్ ఏం మొహం పెట్టుకొని బయటికి రావాలనే భయంతో సీఎం రేవంత్ రెడ్డికి భయపడి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యిండు కేసీఆర్ అని వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాదు, ప్రజలను నష్టపరిచిండు, ప్రభుత్వాన్ని దోచుకున్నాడు, అందుకే ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాడు, ఏం సమాధానం చెప్పాలని ఆయనకు ఆ భయంతో రాలేకపోతున్నాడు, ఆ ఆలోచనతో రాలేకపోతున్నాడు, బెంగలో కూరుకుపోయాడని చాలా రకాల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అవన్నీ మనం చూసినాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సీఎం, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రత్యేకంగా అసెంబ్లీలోనే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలలోనే అన్నారు, కేసీఆర్కి అసెంబ్లీకి వచ్చే అర్హత లేదు, పోగొట్టుకున్నాడు, ఆయన బతకడం కూడా వేస్ట్, బతికే అర్హత లేదు తెలంగాణలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లనే కర్రు కాల్చి వాత పెడతా అన్నాడు, మళ్ళీ లాగులలో తొండలీడుస్తా అన్నాడు. అంటే ఒక విచిత్రమైన లాంగ్వేజ్ కూడా వాడాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. అంతేకాకుండా అసెంబ్లీలో అడుగు పెట్టనీయను అని శపథం చేశాడు. ఏం మొహం పెట్టుకొని వస్తావు కేసీఆర్ అని అడిగాడు. ఇన్ని రకాలుగా కూడా అడిగినాక ఈ రోజు కోసం అందరు ఎదురు చూస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరిగింది. మరి ఆ ప్రజల కోరిక మేరకే ఈరోజు బాపు ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ నాయకులందరూ, కార్యకర్తలందరూ ఈరోజు ఉదయము కేసీఆర్ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా నందినగర్లో ఉన్న తన నివాసం వద్దకు వెళ్ళి చాలా అంటే చాలా నినాదాలతోటి తనకు ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా తనకు హారతులు ఇచ్చి గుమ్మడికాయలు కొట్టి ఘనస్వాగతం పలికి అసెంబ్లీకి సాగనంపడం జరిగింది. అసెంబ్లీ వద్ద కూడా భారీగా మోహరించారు కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ గారికి ఘనస్వాగతం పలికి అసెంబ్లీలోకి స్వాగతించారు. మరి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చారు. ఏం జరగబోతుంది అని ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రం అంతా, ఏపీ అంతా కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా టీవీలకు అంకితం అయిపోయారు. ఈరోజు గ్రామస్తులు కూడా ఏం మాట్లాడుకుంటారు, ఏం చర్చించుకుంటారు, కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాడు, ఏం మాట్లాడతాడు, మరి కేసీఆర్ని అసెంబ్లీకి రాకుండా చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి, మరి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చెప్పదలుచుకున్నాడు, రేవంత్ రెడ్డి వస్తాడా రాడా అసలు అనే కోణంలో కూడా జనాలందరూ టీవీలకు అంకితం అయిపోయి లైవ్ వీడియోలు పెట్టుకొని టీవీల ముందు కూర్చోవడం జరిగింది. అక్కడ ఈ రోజైతే హైదరాబాద్లో మొత్తం మీద అసెంబ్లీ వద్ద మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు కూడా అక్కడ చాలా పొద్దునైతే ఉద్రిక్తత నెలకొంది అని కూడా చెప్పొచ్చు. మరి ఆ ఉద్రిక్తత నెలకొన్న ఆ సమయంలోనే ఇన్ని రోజుల తర్వాత అంటే ఒక సంవత్సరంన్నర తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ గారు ఈరోజు ఎందుకు బయటకు వచ్చారు, ఏ వ్యూహంతో బయటకు వచ్చారు, తన ఎజెండా ఎలా ఉండబోతుంది అనే తెలుసుకునే విషయంలో ప్రతిపక్షాలు ఉత్కంఠంగానే ఉన్నాయి, ప్రజలు ఉత్కంఠంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, కానీ కేసీఆర్ బయటకు వచ్చిందంటే కొన్ని వేలాది మంది అక్కడికి తరలి వచ్చారు కార్యకర్తలని కూడా చాలా హాట్ టాపిక్గా మారింది ఈరోజు. అంటే నెక్స్ట్ మళ్ళీ కేసీఆరేనా అనే 90% క్లారిటీగా ఉన్నారు ప్రజలు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. నేను ఊరికనే చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మరి అసెంబ్లీ వాయిదా కూడా వేయడం జరిగింది. సమావేశము రేపటికి వాయిదా పడింది. రేపటికి వాయిదా పడ్డ తరుణంలోనే మీడియా పాయింట్ వద్దకు వచ్చి, అసెంబ్లీలో ఉన్న మీడియా పాయింట్ వద్దకు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అక్కడ
కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నర్ సమావేశంలోనే గవర్నర్ని గౌరవించి అక్కడికి తనతో చర్చల కోసం సమావేశానికి రావడం జరిగింది. మరి అక్కడికి వచ్చినప్పుడు గవర్నర్ మాట్లాడిన వ్యాఖ్య అంటే ఆ మాటలపై కేటీఆర్ ఇప్పుడు స్పందించడం కూడా జరిగింది. అందుకు ఒక మాట కూడా చెప్పాడు కేటీఆర్. కేసు అంటే మనం చూస్తున్నాం అంటే అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు వెనకాల అనుకుంటున్నారా? ఇవన్నీ మేము క్రియేట్ చేసుకొని పెట్టుకోలేదండి. వాళ్ళు మాట్లాడిన మాటలే మేము పెట్టాము. చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి తొక్క, కేసీఆర్ పక్క. ఇది ఎవరో చెప్పలేదు, కేటీఆర్ గారే అంటున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలే అంటున్నారు, కొంతమంది ప్రజలు కూడా అలా కామెంట్లు పెడుతున్నారంటే మరి ఇది దేనివల్ల వస్తుంది అంటే ఎవరి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశం నుంచి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. నెక్స్ట్ మరి బీఆర్ఎస్ఏ పక్కానా అనే విధంగా కూడా ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంది అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ గారు. అలాగే మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అలాగే మరి ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవట్లేదు అని తను వ్యాఖ్యలు చేస్తున్నాడు హరీష్ రావు. ఇన్ని విధాలుగా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నెగిటివిటీ ఉంది అని చెప్పేసి కూడా మరి నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ అని చెప్పి రేవంత్ రెడ్డి తొక్క, కేసీఆర్ పక్క అనే నినాదాలు మనకు వినబడుతున్నాయి. అంతేకాదు మనం చూస్తున్నాము దమ్ములేని సీఎం రాష్ట్రానికి దండగా అంటున్న కేటీఆర్. ఎందుకంటే ఇలా వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు. తనకు దమ్ములేని సీఎం ఎందుకు మనకి అనేలాగా మాట్లాడారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, నేను మీకు చదివి వినిపిస్తాను. అందుకే చెప్తున్నాను, ఊరికనే నేను చెప్పలేదు. కానీ మొత్తానికైతే అసెంబ్లీలో రసవత్తరమైన కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పేసి కూడా మనం ఊహించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా కేటీఆర్ కామెంట్స్ అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్ కామెంట్స్ ఏం చేశారంటే, గవర్నర్ ప్రసంగం పెండ్లి చావులలో డప్పు కొట్టినట్టు ఉంది. ఇంతేకాదు, ఇది గవర్నర్ ప్రసంగం కాదు, గాంధీ భవన్ ప్రసంగం అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గానే చెప్పకనే చెప్పాడు కేటీఆర్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ మాట్లాడుతున్నారని. ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను మోసం చేసింది. బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందంటే ఎమ్మెల్సీ ఎవరో కాదు, మరి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్లోకి ఆహ్వానించారు, ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అదేవిధంగా బీసీల కోసం కొట్లాడినందుకు మళ్ళీ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు, కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు. మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తండ్రిని భద్రంగా గాంధీ భవన్కి పంపిస్తాము. అంటే ప్రభుత్వాలు మారుతుంటే ఇక్కడ అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారో ఎక్కడో తెలియదు. కానీ అప్పుడేమో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కాబట్టి మరి తెలంగాణ తల్లిని నిలపడంలో ఎవరు కామెంట్లు చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ తల్లిని మార్పు చేయడం జరిగింది సచివాలయం ముందు. అలాగే విగ్రహాన్ని కూడా పెట్టారు, మరి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా. మరి అందుకనే చెప్తున్నారు అంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సేఫ్గా మళ్ళీ గాంధీ భవన్కి తరలిస్తాము, గాంధీ భవన్ ముందు పెట్టుకోండి మీరు పెట్టిన విగ్రహాలని చెప్పకనే చెప్పారు కేటీఆర్ గారు. అంతేకాదు, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట గవర్నర్ నోటి నుంచి రాలేదు. అంటే అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే గవర్నర్ గారు మరి అలా కుటుంబాలను ఆదుకుంటామని ఒక మాట కూడా చెప్పలేదు. రాష్ట్రంలో 35% కూడా రైతుల రుణమాఫీ జరగలేదు, కానీ 100% జరిగిందని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ఏదో అందరికీ తెలుసు, కొడంగల్లోనే రైతుల అరెస్టులు జరిగాయి, కొట్లాటలు జరిగాయి, అన్ని జరిగాయి, సంఖ్యలు వేశారు, అంతా జరిగింది. రైతులు అక్కడి నుంచి చాలా మంది బాధితులు కూడా బయటికి రావడం జరిగింది, అదంతా మనం చూసాము. ఇంకొక విషయం ఏంటంటే మరి రైతు రుణమాఫీ 100% పూర్తయిందని రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారే గవర్నర్తో అబద్ధం చెప్పించారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 100% పూర్తయింది అని అబద్ధం చెప్పించారు అని అంటున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే 100% అవ్వలేదు, ఎక్కడా అవ్వలేదు. రైతులైతే వాళ్ళ గోడును వినిపించుకొని వాళ్ళు పాపం గుండెలు పగిలేలాగా అవిసిపోతున్నారని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ రుణమాఫీలు పక్కన పెడితే నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి.
పంటలు వేసుకునే పరిస్థితి లేకపోయిందని వాపోతున్నారు. అదైతే అందరం చూస్తున్నాము. మరి సాగు తాగు నీటి సంక్షోభం రోజు రోజుకు ఎక్కువైపోతుందంటే మరి తాగే నీళ్లు లేవు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది అందరికి కూడా. ఈ ఎండాకాలంలో మాత్రం చాలామంది హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్రాంతాలలో నీటి సమస్యలు అయితే వస్తున్నాయి. ఎక్కడైనా నీళ్లు లేవు అని చెప్పే పరిస్థితి అయితే వస్తుంది. ముఖ్యంగా గ్రామాలలో పంటలు పండించుకునే రైతులు మాత్రం నిజంగా పంటలు లేక ఎండిపోతున్న పొలాలను అయితే స్పష్టంగా వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి అనే చేతకాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే అందుకే మేము ఆ టైటిల్ పెట్టాము. దమ్ము లేని సీఎం రాష్ట్రానికి దండగా అంటున్న కేటీఆర్ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే చాతగాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, ఆయన వల్లే పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇంకా ఆయన అవసరం లేదనే కదా ఇండైరెక్ట్గా చెప్పేది. అందుకే మేము డైరెక్ట్గా మేము చెప్పాము, మాదేం తప్పు లేదండి. సచివాలయంలో 20% కమిషన్ల కోసం ధర్నాలు చేశారు. 20% కమిషన్ల కోసం అక్కడ ధర్నాలు చేశారంట. నో విజన్ ఓన్లీ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు. ఇది హైడ్రా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అందరం ఆలోచించాల్సిన విషయమే. హైడ్రా సంబంధం లేకుండా అంటే ఇక్కడ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి హైడ్రాను తీసుకొచ్చినప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది. హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చేసి మూసి సుందరీకరణ అని ఒకటి తీసుకొచ్చేసి కూడా మరి డబ్బులు సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. సీఎం సీటు కోసము పైన ఢిల్లీలో ఉన్న పేరు మెన్షన్ చేస్తున్నాయి, ఏమనుకోవద్దు. సోనియా గాంధీకి ఇట్లా డబ్బులు పంపించడానికే ఇదంతా చేస్తున్నాడు అని ప్రతిపక్షాలు అలాగే అన్నారు, ప్రజలు అలాగే అన్నారు, హైడ్రా బాధితులు కూడా అది పకడ్బందీగా చెప్పేశారు. అదే విషయం ఇప్పుడు కేటీఆర్ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే తను అక్కడ బయటికి పంపించుకోవడానికే, ఢిల్లీకి పంపించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు డబ్బులు అని చెప్పేసి కూడా అంటున్న సిచ్యువేషన్లు. ఇంకొకటి 1,62,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే సంవత్సరంన్నరే అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ సంవత్సరంన్నరలోనే 1,62,000 కోట్ల అప్పు అయ్యింది అని అంటే మరి మిగతా మనకున్న ఈ 4 సంవత్సరాలు ఇంకేం చేయాలి? ఇంకెన్ని కోట్ల అప్పులు మరి తెచ్చిపెట్టుకోవాలి అనేది ప్రజలకే వదిలేస్తున్నాము, ప్రజలే నిర్ణయించుకోవాలి. మా హయాంలో 4.5 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశామంటున్నారు. అంటే ఏ మాటకు ఆ మాట. ఇటు మనం పార్టీలకు సపోర్ట్ అని కాదు, ఒక సోషల్ మీడియాలో అందులో మనం మీడియా వ్యక్తులుగా మాట్లాడదాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే రైతులకైతే ఎలాంటి డోకా లేకుండా రైతు బంధు అని, 24 గంటల కరెంట్ అని, నీళ్ళని, అన్ని విధాలుగా రైతు బంధు అని ఇవన్నీ కూడా ఆదుకున్న విషయం వాస్తవము. పంట పొలాలకు కూడా ఎరువును కూడా సప్లై చేసిన విషయం కూడా వాస్తవమే. మరి ఈ లెక్కన ఖర్చు పెట్టారని అనుకోవచ్చు, ఇదైతే వాస్తవమే చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఏదీ లేక పంటలు ఎండిపోతున్నాయి కూడా చూస్తున్నాం, దాన్ని దీన్ని పోల్చుకుంటే కూడా. ఇంకొకటి, వరి ధాన్యం పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నో కామెంట్, నేనేం కామెంట్ చేయను. ఊర్లలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొడుతున్నారు, ఇదైతే వాస్తవమే. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలోనే రైతులకు పెట్టిన ఇబ్బందులకు కాంగ్రెస్ వాళ్ళని మొత్తం తరిమి కొట్టింది కూడా చూసినాం. ఎందుకంటే మనము ఒక అక్రమమైన పని చేస్తున్నాము అంటే అవతలి వాడు మనల్ని ఏం చేస్తాడు అనేది కూడా ఊహించుకొని ముందడుగేయాలి. ఫార్మా కంపెనీ పెడతానని చెప్పేసి ఆ ల్యాండ్ కావాలని, రైతుల భూములు కావాలని, పంట పొలాలు వదిలేసి వెళ్ళిపోమని వాళ్ళ మీద పడి వాళ్ళను స్టేషన్లో పెట్టించేసి వాళ్ళకి సంఖ్యలు లేపించి వాళ్ళని చితక్కొట్టిపిచ్చి గర్భవతులను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా దాడులు చేసినప్పుడు ఎవరు మాత్రం ఓపికతో ఉంటారు? పిల్లి కూడా పులై తిరగబడుతుందంట. అందుకే రైతులు కూడా మాకు ఉంది ధైర్యము, మేము రాజులం అని చెప్పి తిరగబడ్డం కూడా మనం చూసాం కాంగ్రెస్ నాయకుల మీద. ఇంకొకటి, 30% కమిషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే 30% కమిషన్ ఇస్తేనే పనిచేస్తారట. మరి ఇది ఎక్కడ రాజకీయమో అర్థం కాలే. ఒక్క గ్యారంటీ 420 హామీల్లో ఒక్క హామీకు ఇవ్వకుండా 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే హామీలు నెరవేర్చలేదు కానీ అప్పు మాత్రం చేసి మిగిలబెట్టారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజు ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రతిపక్షాలను కావచ్చు. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఈ నష్టానికి ఈరోజు ఇంత అప్పు మిగిలబెట్టింది, ప్రజల హామీలు నెరవేర్చట్లేదు, రైతుల గోడు పట్టించుకుంటలేదు, ఆడవాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుంటలేదు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మరి కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అక్కడ మీడియా పాయింట్లో తనైతే
ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు పట్టించుకుంటలేదని చెప్పేసి బీజేపీని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మనం చూసాం. ఈ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతున్నప్పుడే నిజంగా మరి గవర్నర్ ఎందుకు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా మాట్లాడడం జరిగింది, దేనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది? నిజంగా 100% రైతులకు న్యాయం జరిగిందా? రైతులకు రుణమాఫీలు జరిగాయా? ఇవన్నీ పక్క ఆధారాలతో గవర్నర్ దగ్గర ఉన్నాయా? సమర్పించబోతున్నారా అసెంబ్లీ సాక్షిగా? ఇవన్నిటిపైన కూడా చాలా ఉత్కంఠను రేకెత్తిస్తుంది జనాలలో, అని ప్రజలకు కానీ అటు ప్రతిపక్షాలకు కానీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు కదా, అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మరి ఇప్పటి వరకు అయితే అంటే ఇంకా ఆయన దాకా రాలేదు, ఆయన మాట్లాడలేదని అనుకుందాము. కానీ ఇవన్నీ వింటున్నారు, చేస్తున్నారు. ఏం బయట పెట్టబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇన్ని రోజులు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చిందులేశారు, ఇప్పుడు సీఎం మరి కేసీఆర్ గారు వచ్చారు, మరి ఇప్పుడు చిందులు వేయబోతున్నాడా లేకపోతే పిల్లిలాగా ముడుచుకొని కూర్చోబోతున్నాడా అనే విషయంలో మాత్రము చాలా ఉత్కంఠను రేకెత్తిస్తుంది ప్రజలను. చాలామంది అంటున్నారు బాస్ ఈజ్ బ్యాక్, అలాగే బాపు ఈజ్ బ్యాక్, సీఎం 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 అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ రాబోయేది కేసీఆరే పక్కా అంటున్నారు. కాబట్టి ఎందుకంటే కొన్ని కామెంట్లు చూస్తున్నాం, మనం కొన్ని కామెంట్లు చదువుతున్నాం, ఇంకా రేవంత్ రెడ్డికి ఆటలు మొదలయ్యాయి అని, ఆట వేట రెండూ మొదలైనవి అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది అని కొంతమంది పెడుతున్నారు. సీఎం సీటును దిగడం పక్కా అని కొంతమంది పెడుతున్నారు. అసలైన సీఎం వచ్చిండు, ఈ డమ్మీ సీఎం పక్కకు దిగాల్సిందే అంటున్నారు. ఇవన్నీ కామెంట్లు వస్తున్నాయి, రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ గారు గొంతు విప్పి మాట్లాడేంత వరకు ఏం జరగబోతుంది అని ప్రజల్లో, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అయితే ఉత్కంఠను రేకెత్తుతుంది. మరి ఏం జరగబోతుందని మనం కూడా వేచి చూడాల్సింది. మొదటి రోజు సమావేశాలలో అయితే కేటీఆర్ గారి వ్యాఖ్యలే వినబడుతున్నాయి, అక్కడి నుంచి ప్రతిపక్షాల వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. మేము 100% చేస్తున్నాము, న్యాయం చేస్తున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తున్నాము, మహిళల కోసము మొన్న కూడా మహిళా దినోత్సవం రోజు 169 బస్సులను ఇంకా ప్రత్యేకంగా కూడా మేము ప్రారంభించడం జరిగింది కేవలం మహిళల కోసము. కాబట్టి మేము ఎక్కడ న్యాయం చేయట్లేదు, వచ్చింది సంవత్సరంన్నరే కదా, మాకు టైం ఇవ్వకుండా ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారనేమో అట్నుంచి ప్రభుత్వ నాయకులు కూడా అంటున్నారు. మరి ప్రభుత్వ నాయకులు, ప్రతిపక్షాల నాయకులు ఎలా చర్చించుకోబోతున్నారు అసెంబ్లీలో? ఇంతకు ముందులాగే అంటే అప్పుడు ఫస్ట్ టైం జరిగిన అసెంబ్లీ అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అప్పుడు నాయకులు మాత్రం ఉన్నారు, సీఎం మాత్రమే ఉన్నారు. అప్పుడే అంత రసవత్రంగా జరిగి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని కేటీఆర్ గారిని బయటికి తీసుకొచ్చి పడేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మరి కేసీఆర్ గారు కూడా ఎంటర్ అయ్యారు అసెంబ్లీలోకి. ఏం జరగబోతుందని మనం కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పటివరకు చూశారు కదా, మళ్ళీ రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుందో మీ ముందుకు వచ్చి మీకు వివరిస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.